వ్యవసాయంలో విపరీతంగా పెట్టుబడులు పెట్టడం రైతుల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విత్తనాలు, రసాయనిక ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగటం, వాటిని వాడినా ఎలాంటి ప్రయోజనం లేకుండా దుష్ఫలితాలు ఎదురవుతూ ఉండటంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. సంప్రదాయ వ్యవసాయాన్ని వదిలి రసాయనిక వ్యవసాయం చేపట్టిన రైతుల్లో ఎవర్ని కదిలించినా సరే తమకు జరిగిన నష్టాన్నే ఏకరువు పెడుతున్నారు. ఈ దుస్థితి నుంచి రైతును బయటపడేసేందుకు ముందుకొచ్చారు ప్రకృతి వ్యవసాయ నిపుణులు, జగిత్యాలకు చెందిన అభ్యుదయ రైతు అశోక్ కుమార్. రైతుల్లో తగిన అవగాహన పెంచడానికి ఈ అభ్యుదయ రైతు చేస్తున్న ప్రయత్నాలను ఇప్పుడు చూద్దాం. అన్ని విధాలా దెబ్బతిన్న రైతును ఆదుకునే విశిష్ట వ్యవసాయ విధానమేంటి? రైతులు అప్పుల పాలవ్వకుండా, వారి నోట ఆత్మహత్యలు అనే మాట వినపడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? కేవలం మనిషే కాదు, భూమి మీద ఉన్న అన్ని రకాల జీవులు మనుగడ సాగించి ప్రకృతి సమతుల్యత ఏర్పడి పర్యావరణం ఆరోగ్యకరంగా ఉండాలంటే వ్యవసాయంలో ఏ మార్పు చెయ్యాలి? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఏకైక సమాధానం ప్రకృతి వ్యవసాయమే అని అంటున్నారు కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన రైతు అశోక్ కుమార్. పెరుగుతున్న జనాభాకు అవసరమయ్యే ఆహారాన్ని అందించాలనే ఆలోచనతో మొదలైన మొదటి హరిత విప్లవం కారణంగా మొదట్లో దిగుబడులు పెరిగి ఆహార భద్రత ఏర్పడింది. కాని ఈ హడావిడిలో భూమికి జరిగే నష్టాన్ని గురించి ఆలోచించలేకపోయాము. ఇష్టానుసారంగా కొట్టిన రసాయన ఎరువులు, మందుల వల్ల భూములు సారం కోల్పోవడం చాపకింద నీరులా కొనసాగింది. భూమిలో జీవపదార్థం తగ్గిపోవడంతో రసాయనిక ఎరువుల వినియోగం పెరిగిపోయింది. దీంతో రైతులకు పెట్టుబడులు పెరిగాయి. దాని పర్యవసానంగా అప్పులు పెరిగి రుణభారం భారమై రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం మరింత ఎక్కువైంది. దీనికి తోడు వాతావరణపరంగా వస్తున్న మార్పులు, అతివృష్టి, అనావృష్టి, మద్దతు ధర లేకపోవడం ఇలా అనేక కారణాలతో రైతులు నిస్సహాయులవుతున్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులే తిండిలేక అలమటిస్తున్నారు. ఈ దుస్థితి నుంచి బయటపడాలి అంటే మన ముందున్న ఏకైక మార్గం పెట్టుబడి లేని వ్యవసాయం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రైతు పేరు అశోక్ కుమార్. కరీంనగర్ జిల్లా జగిత్యాల స్వస్థలం. ఈయన మండల విద్యాశాఖ అధికారిగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. అందరిలా రిటైర్మెంట్ తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదామనుకోలేదు. వ్యవసాయంలో ఏదో ఒక ప్రయోజనకరమైన పని చేయాలని భావించారు. ప్రకృతి వ్యవసాయ విధానాలను అధ్యయనం చేశారు. ఈ రంగంలో అనుభవం సాధించిన వారి ద్వారా విషయాలను తెలుసుకున్నారు. అతి తక్కువ ఖర్చుతో ఇప్పటికే సారం కోల్పోయిన నేలకు బలం ఎలా ఇవ్వాలో తెలుసుకున్నారు. మొక్కల ఆరోగ్యంపై నిరంతరం అధ్యయనం చేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఉంది. ఈ సంస్థ సహాయంతో చీడపీడలను ఎదుర్కొనే రైతు మిత్ర వ్యవస్థను రూపొందించుకున్నారు. వ్యవసాయానికి హాని కలిగించే కారకాలన్నింటినీ ఆ వ్యవస్థ ద్వారా ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. వ్యవసాయంలో రైతు ప్రధాన సమస్య కలుపు నివారణ. దీనికోసం ఎన్నో రకాల మందుల్ని వాడుతున్నారు. దీంతో పెట్టుబడి పెరుగుతోంది. అందుకే కలుపు మొక్కతోనే కలుపును నివారించే ద్రావణాన్ని రూపొందించారు అశోక్ కుమార్. రూపాయి ఖర్చు లేకుండా వ్యవసాయ క్షేత్రంలో లభించే వనరులతోనే ఈ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి. పంటల సాగులో రైతులు ఎదుర్కొనే ప్రధానమైన సమస్య కలుపు. కలుపు మొక్కలు పైరుతో పాటు పెరుగుతూ పంటకు అందాల్సిన పోషక పదార్థాలు, నీరు, సూర్యరశ్మిని అందకుండా చేస్తాయి. అందుకే రైతులు ఎక్కువ మొత్తంలో కలుపు నివారణకు మందులను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాలైన కలుపు మందులు లభిస్తున్నాయి. ఏ పంటకు ఏ కలుపు మందును ఎంత పరిమాణంలో ఏ సమయంలో వాడాలో తెలియక రైతులు ఇష్టానుసారంగా మందులను వాడుతూ ఆర్థికంగా నష్టపోతున్నారు. అందుకే ఈ అభ్యుదయ రైతు కలుపు నివారణకు చక్కటి పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నారు. మొదట పంటలో పెరిగిన రకరకాల కలుపు మొక్కలను సేకరించి వాటిని ముక్కలు ముక్కలుగా చేసుకుని దానిని బూడిదగా తయారు చేస్తారు. 100 గ్రాముల ఈ బూడిద మిశ్రమానికి 1/2 లీటరు నాటు ఆవు పాలను, 100 గ్రాముల చక్కెరను కలిపి కలియ తిప్పుతారు. ఇలా 72 గంటల పాటు ఈ ద్రావణాన్ని కలుపుతూ ఉండాలి.
ఇలా తయారైన మిశ్రమాన్ని నీటితో కలుపుకొని అన్ని మొక్కలు కలిసే విధంగా పిచికారీ చేసుకోవాలి. మందు పిచికారీ చేసిన 3 గంటలలోపు కలుపు మొక్కలు మాత్రమే చనిపోతాయి. ఇలా కలుపును నివారించవచ్చు అన్నారు అశోక్ కుమార్. రకరకాల కలుపు మొక్కలు తీసుకొచ్చేసి ముక్కలు కొట్టి మన దాంట్లో మార్చున్నాం, తయారవుతుంది. అక్కడ మార్చిపోయి బూడిద తయారవుతుంది. ఈ బూడిదని తీసుకొని అంటే మషిని ఒక 100 గ్రాములు తూకం వేసుకోవాలి. మనం 100 గ్రాముల మషిని ఈ తాసిన కాటుక లాంటి కలుపు మొక్కల యొక్క మషిని 1 లీటర్ డబ్బాలో పోసుకొని దాంట్లో 1/2 లీటర్ మన నాటు ఆవు పాలు కలపాలి. దానికి మళ్ళీ 100 గ్రాముల చక్కెర దాంట్లో పోసేసి మూత పెట్టి బాగా దాన్ని షేక్ చేస్తూ ఉండాలి. కరెక్ట్ 72 గంటలు అంటే 3 రోజులు మినిమం. 3 రోజులు దాన్ని ఇట్లా మంచిగా ఊపుకుంటూ సెంట్రిఫ్యూగల్ చేస్తూ దాంట్లో ఉన్న అయాన్స్ అన్ని బయటకు వచ్చేసేసి లిక్విడ్ మంచి కలుపు మొక్కల యొక్క రసాయనం అంటే వాటి యొక్క ఆకుల పదార్థం అంతా మురిగిపోయి తయారవుతుంది. 72 గంటల తర్వాత మినిమం ఇంకో రోజు 2 రోజులు ఎక్కువ ఏం కాదు, ఈ లిక్విడ్ని 1/2 లీటరు లిక్విడ్ మనకు చేతికి వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి ఒక కలుపు పట్టుకొని, మనకు బాగా పెద్ద కలుపు ఉందనుకొని 100 లీటర్ల నీటికి, కలుపు చిన్న లేత ఉందనుకొని 50 లీటర్ల నీటికి, కొద్దిగా డోసేజ్ మాత్రం మ్యాక్సిమం 200 మినిమం 50 దాకా కూడా కలుపుకొని ఈ లిక్విడ్ని తీసుకెళ్ళి 1/2 లీటర్ను డ్రమ్ములో పోసి కలిపేయాలి. కలిపేసి కలుపు మొక్కలు కాదు ఏ మొక్కైనా సరే అన్ని మొక్కలు తడిసి మంచిగా పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసినప్పుడు ఆ మొక్క యొక్క పై భాగము దాని వేర్లు భూమిలో కూడా పోతుంది. 3 గంటల లోపు ఎవైతే ఈ మొక్కలపైన ఈ ద్రావణం పడుతుందో, మనము ఈ తయారు చేసుకున్న ఈ ద్రావణం పడుతుందో, ఏ సంబంధమైన మొక్క యొక్క ఆల్కలాయిడ్స్ ఆ కలుపు మొక్కల యొక్క పదార్థం ఉందో ఆ మొక్క మాత్రమే చనిపోతుంది. కానీ ఇక్కడ రైతు గమనించవలసిన పెద్ద ముఖ్యమైన సూత్రం ఏంటంటే, ఈ మొక్కల్లోకి మనం ప్రధాన పంట మొక్క రానియకూడదు. ఉదాహరణకి మక్క, జొన్న ఈ ఆకులు, పత్తి, వరి తీసుకొచ్చి వరి వేర్లు మనం మార్చేసి పెడితే వరి చచ్చిపోతుంది. అందుకోసం రైతు స్వయంగా తనే స్వహస్తాలతోని తోటలో తిరుక్కుంటూ మంచి మొక్కలు పూడబెరుక్కొని అలా కరెక్ట్ శుద్ధి చేసుకొని ముక్కలు కొట్టి చేసుకోవాలా. రైతులు ప్రధానంగా కలుపు మొక్కల్లోకి ప్రధానమైన పంట మొక్క రాకుండా జాగ్రత్త పడాలి. లేదంటే పంట చనిపోయే ప్రమాదం ఉందంటారు. రైతు స్వయంగా తానే స్వహస్తాలతో తోటలో తిరుగుతూ కలుపును సేకరించి కలుపు మందును తయారు చేసుకోవచ్చు. పైసా ఖర్చు ఉండదు, కూలీల సమస్య ఉండదు, పంట సురక్షితంగా ఉంటుంది. కొత్త చీడపీడలు వస్తున్నాయి. అవి పంటల్ని నాశనం చేస్తున్నాయి. దీంతో చీడపీడల నివారణకు రైతులు ఇష్టానుసారంగా క్రిమి సంహారక మందుల్ని వినియోగిస్తున్నారు. దీంతో ఆహారంలో విష రసాయనాలు చేరుతున్నాయి. ప్రజల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే చీడపీడలు పంటల్ని ఆశించే కంటే ముందే సమగ్ర సస్యరక్షణ పద్ధతుల్ని అవలంబించాలంటున్నారు అశోక్ కుమార్. పర్యావరణానికి హాని కలిగించని జీవన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పంటలను చీడపీడలు ఆశించే కంటే ముందే వాటిని నివారించాలి అంటారు అశోక్ కుమార్. ప్రకృతిలో లభించే వనరుల నుంచే ఎరువులను తయారు చేసుకోవాలి అంటున్నారు. పర్యావరణానికి హాని కలిగించని NSKE 50,000 ppm ద్రావణం, అదే వేపగింజల కషాయంతో చీడపీడలను ఎంతో సునాయాసంగా నివారించవచ్చంటున్నారు. వేపగింజల కషాయం తయారీ కోసం ముందుగా వేపగింజలు సేకరించాలి. వాటిని బకెట్లో 24 గంటలు నానబెట్టాలి. వాటిని శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఎండబెట్టి వాటిని మిక్స్ చేసి పిండిగా మార్చుకోవాలి. వచ్చిన వేపపిండిలో 100 గ్రాముల పొడిని లీటర్ ఫిల్టర్ నీటిని కలుపుకోవాలి. దాన్ని 24 గంటలు మగ్గబెట్టాలి. తర్వాత దాన్ని వేరే పాత్రలోకి తీసుకొని జాలిలో వడగట్టుకోవాలి. ఇలా నీరు స్వచ్ఛంగా వచ్చేంత వరకు వడగట్టుకుంటూ ఉండాలి. దీని ద్వారా సేంద్రియ పదార్థం బయటకొస్తుంది. ఇది ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ఉంటుంది. మనము వేపగింజలు సేకరించుకోవాలి, ఎండినవి కానీ పచ్చి కానీ. సేకరించిన వేపగింజల్ని ఒక బకెట్లో పోసి నానబెట్టాలి. 24 గంటలు, మినిమం 24 గంటలు దాంట్లో నానబెట్టాలి, సోక్ చేయాలి. 24 గంటల తర్వాత ఆ గింజలను మంచిగా పిసికి వేసి కలిపి వేసి వాటిని
తెల్లగా అయ్యేటట్టు శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్న గింజల్ని ఎండలో ఆరబెట్టుకోవాలి, ఎండబెట్టాలి. గింజలు ఎండాక మిక్సీ గ్రైండర్లో వాటిని పిండిగా మార్చుకోవాలి. లేదు అంటే మన రోట్లో కూడా దంచుకొని పిండిగా మార్చుకోవచ్చు. ఇంకా పెద్ద ఎత్తున కావాల్సిన వాళ్ళు గిన్నెలో కూడా మనం వాటిని పిండిగా మార్చుకోవచ్చు. వేప పిండి బయటకు వస్తుంది. వచ్చిన వేప పిండిలోకి వెళ్ళి ఇలా అన్ని మలినాలు కలిసి ఉంటాయి. అంటే ఒక వేప గింజల పొట్టు, వేప గింజలు ఒక తీపి పదార్థం కడిగినప్పుడు 2 మలినాలు మాత్రమే పోయినాయి, మనకు కొద్ది శాతమే తీసేస్తాం. కానీ గింజలపైన పెంకు పిండి అంతా దాంట్లో ఉంటుంది కనుక దీన్ని మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళి 100 గ్రాములు మనము సెన్సిటివ్ బ్యాలెన్స్ మీద తూకం వేసుకోవాలి. 100 గ్రాముల పొడిని 2 లీటర్ల బాటిల్లో పోసేసి, లేక లీటర్ బాటిల్లో పోసేసి, దానికి 1 లీటరు మన ఆర్ఓ వాటర్, ఫిల్టర్ వాటర్, ఆర్డినరీ ఫిల్టర్ వాటర్ ఊళ్ళో దొరికేది 2-3 రూపాయల డబ్బా దొరుకుతుంది. ఆ వాటర్ కలుపుకోవాలి. అంటే 100 గ్రాముల వేపపిండి పొడికి 1 లీటర్ ఫిల్టర్ వాటర్ కలిపి ఊపి 24 గంటలు దాన్ని మక్కబెట్టాలి. 24 గంటల తర్వాత దాన్ని మంచి వేరే పాత్రలోకి వేసి దొడ్డు జాలి అంటే చాయ్ మెస్, లేదు దోమతెల్లకు వాడేది ఇనుప జాలి సన్నం ఉంటుంది చూడండి, అలాంటి జాలీలో పోసి వడబోసుకోవాలి. వడబోసినప్పుడు లిక్విడ్ పైకి వచ్చి మీదికి పిప్పి అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు వచ్చే పిప్పి ఏంటిది, మనకు ఓన్లీ వేప గింజల మీద ఉన్న పెంకు మాత్రమే బయటకు వస్తుంది. తర్వాత జాలిని దులుపుకొని శుభ్రంగా చేసుకొని మళ్ళీ ఆ కింద ఉన్న నీటిలో మన కర్చీప్ అంటే వట్టి టవల్ బట్ట వేసేసి వడగట్టాలి. ఇప్పుడు వడగట్టినప్పుడు ఏమవుతుంది, వడగట్టి పిండేసినప్పుడు దీంట్లో పప్పుల గింజ పైన, వేప గింజ పైన ఉన్న తెల్లని పొర, పిండి పొర, దాని ప్రథమ మూలము, ప్రథమ కాండము, అవంతా కూడా మనకు వేరు చేస్తాం. వచ్చింది ఫైన్ లిక్విడ్. కానీ ఈ ఫైన్ లిక్విడ్లో కూడా కార్బోహైడ్రేట్ పిండి పదార్థం ఉంటుంది. ఈ పిండి పదార్థాన్ని ఏం చేయాలి, లిక్విడ్ను ఫైనల్గా 3వసారి సన్నపు క్లాత్, ధోతి బట్ట, మల్మల్ క్లాత్లో వేసి మంచిగా 1-2 సార్లు వడియగట్టుకోవాలి. చిన్న కలర్ లెక్క దెబ్బ వచ్చేసి శుభ్రమైన నీళ్ళు బయటకు వస్తాయి. దాంట్లో ఉన్నదేంటిది, అన్ని మలినాలు కోల్పోయింది. అన్ని స్టేజ్లో వేప గింజల్లో ఉన్న మలినాలు కాదు అవి, ఆహార పదార్థం కోల్పోయాక ఆ లిక్విడ్ ఏంది, ప్యూర్ 100% 24 క్యారెట్ బంగారం లెక్క అజాడి రక్త ఇండికా అనే వేప యొక్క దాని సేంద్రియ రసాయన పదార్థం ఆల్కలైడ్ బయటకు వస్తుంది. ఈ లిక్విడ్ ఎంత పవర్ఫుల్గా అంటే 50,000 ppm లిక్విడ్ తయారవుతుంది. మళ్ళీ ఈ 1 లీటర్ నీటికి ఇంకొక లీటర్ ఆర్ఓ వాటర్ కలుపుకోవాలి. అదే ఫిల్టర్ వాటర్ కలుపుకొని దాన్ని మూత పెట్టేసి ప్రిజర్వ్ చేసుకొని పెడితే ఎన్ని సంవత్సరాలైనా పాడు కాదు. 1 లీటర్ లిక్విడ్ను 50,000 ppm NSKని 200 లీటర్ల నీటి డ్రమ్ములో కలుపుకోవచ్చు. అంటే 0.5%. 1 లీటరు అంటే 100 గ్రాముల పొడి నుంచి వెళ్ళి 2 లీటర్ల NSK తయారై 400 లీటర్ల నీటిలో మనకు NSKE స్ప్రే ద్రావణం తయారవుతుంది. దీంట్లో ఏమైనా ఖర్చు వచ్చిందా, 5 పైసల ఖర్చు లేకుండా మన ఇంట్లో మన కిచెన్లో తయారు చేసుకున్నాం. అజాడి రక్త ఇండికా అనే ఆల్కలాయిడ్ ఈ రసాయన పదార్థం ఏమవుతుంది, ఆ సేంద్రియ రసాయన పదార్థము గుడ్డు దశలోనే దాన్ని గుడ్డు చితిక కొట్టేసేసి లార్వా పిల్లల్ని రాకుండా కాపాడుతుంది. కొన్ని లార్వాలున్న ఆకులు తినలేకుండా చచ్చిపోతాయి. అంటే ప్రైమరీ దశలో మనం అరికట్టం కనుక రైతుకు చాలా లాభం మేలు చేయబడుతుంది. ఇది తయారు చేసుకొని మనం విరివిగా ఎంతన్నా వాడుకోవచ్చు. ఈ వేపగింజల కషాయం భూమిలో స్థూల పోషకాల వృద్ధికి సహాయపడతాయి. నేల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అన్ని సేంద్రియ ఎరువుల్లో కలిపి వాడవచ్చు. ఈ కషాయం వాడిన పంటలను తిన్నా ఎలాంటి ప్రమాదం ఉండదు. పంటలకు పిచికారీ చేసేటప్పుడు కడుపులోకి వెళ్లినా ఎలాంటి నష్టం ఉండదు. ఈ ద్రావణం వాడకం ద్వారా గుడ్డు దశలోనే చీడపీడలను చితగ్గొట్టి లార్వా పిల్లలను రానియకుండా చేస్తాయి. ప్రైమరీ దశలోనే నశింపజేస్తాయి. సూక్ష్మజీవ చీడపీడల నివారణకు కీటక నాశినులు రైతు స్థాయిలో ఎలా తయారు చేయాలో వివరంగా తెలుపుతున్నారు అశోక్ కుమార్. ఆ ప్రక్రియ ఏంటో ఇప్పుడు చూద్దాం.
రకరకాల పురుగులు, లద్దె పురుగులు ఎన్నో భూమికి వచ్చేస్తున్నాయి. శనగపచ్చ పురుగులు, లద్దె పురుగులు, కొమ్మదొలుచు పురుగు, కాండం దొలుచు పురుగులు, ఇవన్నీ మన పంటలను నష్టం చేస్తూ ఉన్నాయి. ఇది ఒక్క ఇన్నేసుకాయ కొడితే అంత పెద్ద పురుగు చావదు, రిపలెంట్ చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, దానికి ఈపీఎఫ్లు కావాలి. అంటే ఎంటమోపాథోజెనిక్ బ్యాక్టీరియే. ఇవి 4 ఉంటాయి: ట్రైకోడర్మా, మెటారైజం, బవేరియా, వర్టిసెల్లం. ఏం చేయాలి, మీరు ఫస్ట్ 4 మదర్ కల్చర్స్, ట్రైకోడర్మా, బవేరియా, వర్టిసెల్లం, మెటారైజం, మా వద్ద నుంచి కానీ NIPH నుంచి కానీ మా మిత్రుల ల్యాబ్ల నుండి కానీ అందరి నుంచి ఉచితంగా మీకు ఇస్తారు. ఒక్కొక్క 10 ml తీసుకోండి, అంతే 5 ml 10 ml తీసుకోవాలి. తీసుకొని మీ ఇంట్లో 4 మంచి ట్రేలు, 1x2 ఫీట్ల వెడల్పు కలవి మంచి కొత్త ట్రేలు, మంచి కంపెనీవి, శుద్ధిగా ఉన్నాయి, ఫ్లాట్గా ఉన్నాయి కొనుక్కోవాలి. డిఫరెంట్ కలర్స్ అయితే ఇంకా బాగుంటుంది. ఆ 4 ట్రేలలో ఫార్ములా 1 ఇప్పుడు ఆ 4 ట్రేలు శుద్ధి గడుక్కున్న తర్వాత ఆ ట్రేల పైన పర్మనెంట్ మార్కర్తోని పేర్లు రాసుకోవాలి. ట్రైకోడర్మా విరిడి, మెటారైజం, బవేరియా, వర్టిసెల్లం లకాని అని వాటి పేర్లు మనం రాసి పెట్టుకుంటే ఇక ఎప్పటికి పోవు. ఆ ట్రే మార్చొద్దు. ఏ ట్రేలో తయారు చేసింది జీవితకాలం వరకు లైఫ్ లాంగ్ ఆ ట్రేలో అదే కల్చర్ డెవలప్ చేసుకోవాలి. ఈ 4 ట్రేలు కొంచెం దూదికి స్పిరిట్ పెట్టేసి, సర్జికల్ కాటన్ దూది స్పిరిట్ దొరుకుతుంది, సర్జికల్ కాటన్తో చేతులు మంచిగా తుడుచుకొని ట్రేలు మంచిగా శుభ్రం చేసేసి మన రూమ్లో, మన డ్రాయింగ్ రూమ్లో టేబుల్ పైన పెట్టుకొని దానికి ప్లాస్టిక్ కవర్, ఆ ప్లాస్టిక్ కవర్ శుద్ధి చేసుకొని దానిపై లేబుల్ చేసుకొని ఆ కవర్ ఆ ట్రే మీద గట్టేటట్టు బిగించుకొని చుట్టూ రబ్బర్ బ్యాండ్ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడేం చేయాలి, మన ఇంట్లో ఉన్న టీ పెట్టుకునే కెటిల్ కానీ, చాయ్ గిన్నె కానీ, పాల గిన్నె కానీ, స్టీల్ గిన్నె తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాంట్లో ఒక 1/2 కిలో మైదాపిండి. మైదాపిండి కూడా మనం విడిది కొనుక్కోకుండా ప్యాకెట్లలో దొరుకుతాయి మనకు మైదాపిండి. ఆ ప్యాకెట్ తెచ్చి 1/2 కిలో పిండి గిన్నెలో పోసేస్తాం. గిన్నెలో పోసిన 1/2 కిలో పిండికి కొన్ని నీళ్లు పోసి, 1 లీటరో 2 లీటరో నీళ్లు పోసేసి చేయితో బాగా కలపాలి. ఎట్లా కలపాలంటే అందులో పొడి ఉండలు ఉండకుండా, ఉండగట్టకుండా, ముద్దలు కాకుండా పాలలాగా పత్తలా తయారు చేసుకోవాలి, మిల్క్ లెక్క చేసుకోవాలి. ఈ లిక్విడ్ని ఇప్పుడు మైదా పిండి కలిపిన పాల లాంటి లిక్విడ్ని మన గ్యాస్ స్టవ్ పైన నెమ్మదిగా వేడి చేస్తూ స్పూన్తో మంచి గడితో కలుపుకుంటూ వాటిని చిక్కగా గంజిలాగా తయారు చేయాలి. లై అంటాం దాన్నే మనం పానకంలాగా చిక్కగా తయారు చేస్తాం. ఆ పేస్ట్ అంటే పూర్తి గట్టిగా ఉండదు, పూర్తి లూజ్గా ఉండకుండా అది తయారైన దాన్ని, ఆ పేస్ట్ని, ఆ లిక్విడ్ని, ఆ ద్రావణాన్ని వేడిగా ఉన్నప్పుడే మన రూమ్లోకి తీసుకెళ్ళి 4 ట్రేలలో, ట్రేకి ఒక గ్లాస్ చొప్పున 4 ట్రేలలో పోసేసుకోవాలి. ఒక 5 రూపాయల బిల్ల అంత ఒక మందం అంటే 1 mm లేయర్ వేస్తాట అలా పోసుకొని పెట్టుకోవాలి. మా దగ్గర మొట్టమొదట మీరు తీసుకున్న మదర్ కల్చర్, ట్రైకోడర్మా మదర్ కల్చర్, ఈ 10 ml దాంట్లో 2-3 స్పూన్లంతా అక్కడక్కడ ఇట్లా చుక్కలు అట్లా పోసేయాలి. పోసేసి అట్లా 4 చుక్కలు దేని దానికి కలుపుకోవాలి. మెటారైజం పోసుకోవాలి, బవేరియాకి బవేరియా పోసుకోవాలి, వర్టిసెల్లం పోసేసుకొని ఆ ట్రేని మనం ఒకసారి ఇట్లా మనం మెల్లగా నెమ్మదిగా షేక్ చేస్తే అది మొత్తం అందులో లిక్విడ్లా కరిగిపోతుంది. కరిగిపోయి అలా స్ప్రెడ్ అయిపోయి ఆ దావనం చిక్క ఒక పొరలక పేరుకుంటుంది. ఎప్పుడు పోయాలి దీన్ని మదర్ కల్చర్ను? అది చల్లారినాకనే పోయాలి, వేడి మీద పోయొద్దు. దాని తర్వాత మన దగ్గర ప్లాస్టిక్ పాలిథిన్ షీట్ కవర్ పైన కప్పేసేసి చుట్టూ రబ్బర్ బ్యాండ్తో కానీ, మన ములతాడుతో కానీ, మంచి సిల్క్ దాంతో కానీ, మంచి దాంతో గట్టిగా బిగించి పెట్టాలి, గాలి జొరకుండా పెట్టేసి రూమ్లో ఫ్లాట్గా లెవెల్గా పెట్టేసుకోవాలి. పెట్టేశాక ఇవి మొదటి రోజు అట్లే ఉంటాయి, రెండో రోజు మూడో రోజు నుంచి ఫంగస్ ఫామ్ అవుతుంది వాటి మీద మొత్తం. దాని మీద బూజు లాంటి తెల్ల బూజు, డార్క్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్, బ్రౌన్ స్పాట్స్, గ్రీన్ స్పాట్స్, రకరకాల స్పాట్స్తో ఇట్లా మీదంతా బూజు పెరుగుతుంది. 4వ రోజు నిండా వాటి తట్టాల వాటి యొక్క మన ట్రే నిండా ఈ ఫంగస్ తయారవుతుంది. ఏ ఫంగస్? ఈపీఎఫ్ల ఫంగస్, ఎంటమోపాథోజెనిక్ ఫంగస్ యొక్క మదర్ కల్చర్ ఆ ట్రేలో ఒక్కొక్క దాంట్లో 70-80 గ్రాములు తయారైపోతుంది. లిక్విడ్, చిక్కటి లిక్విడ్ తయారవుతుంది.
5వ రోజు మీది కవర్ తీసేయాలి మనం. పైకి వెళ్ళి కనిపిస్తుంది, మొదటి రోజు మీద కొద్దిగా ఆవిరేస్తే తర్వాత కరిగిపోతుంది, దాంతో నేను నష్టం లేదు. అది కంటామినేషన్ కాకుండా పురుగులు దోమలు పడకుండా ఎలుకలు ముట్టకుండా చూసుకోవాలి అంతే. 5వ రోజు తర్వాత ఈ లిక్విడ్ ట్రే తీసేసేసి ఆ లిక్విడ్ మనం ఇట్లా పక్కకి ఇట్లా వస్తే మొత్తం పక్కకు జారుతుంది. బవేరియా వడిసెల్లం మెటాయిజం 3 కూడా పక్కకు మెత్తగా జారుతాయి కలర్గా. బవేరియా వడిసెల్లం సామాన్యంగా వైట్ కలర్ని ఉంటుంది. తర్వాత మెటారైజం కొద్దిగా గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్కి వస్తుంది. ట్రైకోడర్మా అలాగే వస్తుంది. వీటిని మళ్ళీ వేరే మన పాత్రల్లోకి వేరే డబ్బాల్లోనికి 20 లీటర్ బబుల్ కానీ 5 లీటర్ల ప్లాస్టిక్ క్యాన్లో కానీ వాటిలో ఆ చిక్కడి దాన్ని పోసుకోవాలి. పోసేటప్పుడు ఇంకా లిక్విడ్ ఉంటుంది కనుక మళ్ళీ కొద్దిగా ఫిల్టర్ నీళ్ళలో పోసేసి కలిపేసేసి చేతితో మంచిగా తుడిసేసి ఆ పాత్రలో మన దాన్ని మార్చి ఆ 20 లీటర్ క్యాన్లో ఈ 70 గ్రామ్స్ మైదా పిండితో తయారైన మైదా కల్చర్ని చిక్కడి ద్రావణాన్ని పోసాక దాంట్లో 10 లీటర్ల వరకు నీళ్లు కలుపుకోవాలి, ఫిల్టర్ నీళ్ళు కలిపి ఊపి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా 4 వేరు వేయాలి. కానీ చేసే గ్యాప్లో ఒకటి చేశాక ఇంకో సూక్ష్మజీవులు కోకుండా చేతిని శుభ్రంగా డెటాల్తోని తర్వాత మన స్పిరిట్తో కడుక్కొని స్పీడ్ వాసన వేయనాక మళ్ళీ దాన్ని ఇంకో ట్రే ముట్టాలి. చివరగా ట్రైకోడర్మా ట్రే తీసుకోవాలి. మోట్లో ట్రైకోడర్మా, ఎందుకంటే ట్రైకోడర్మా చాలా ఫంగస్, అది వేగంగా పెరిగి వీటిని అవరోధం చేస్తుంది. చివరగా తీసుకున్న ట్రైకోడర్మా ట్రేలో ట్రైకోడర్మా గ్రీన్ కలర్ వస్తుంది, బ్రౌన్ కలర్ వచ్చి గట్టిగా ఉంటుంది పొర మీది, అది సామాన్యంగా కరగదు. దాన్ని చేతిని బాగా పిసికేసేసి వీలైతే గ్రైండర్ చేసుకొని లేకుంటే చేతిని పిసికిందే బెటర్. ఒక డబ్బాలో మార్చుకొని నీళ్ళు కలిపి పెడితే 10 లీటర్ మదర్ కల్చర్ మీ దగ్గర తయారైంది. నేను ఇచ్చిన మదర్ కల్చర్ ఎంతో 5-10 ml మీకు పెరుగుతోడు లెక్క, మీ దగ్గర మళ్ళీ 10-20 లీటర్ల మదర్ కల్చర్ తయారవుతుంది. ఈ మదర్ కల్చర్కు నీళ్లు కలుపుకుంటూ సేమ్ ఎన్ఎస్కే విధానం లోపలే 0.5% 100 లీటర్ల నీటికి 1/2 లీటరు మదర్ కల్చర్ కలపాలి. అంటే 10 లీటర్ మదర్ కల్చర్కి అంటే 200 లీటర్ డ్రమ్ములో 1 లీటర్ పోయాలి. 4 ఫంగస్ కూడా పోసేసి ఎన్ఎస్కే కూడా పోసి కలిపి నేలకు పంపాలా. ఎందుకంటే మనకు ఏ చీడమిందో తెలియదు. కొన్ని నీళ్ళలో పనిచేసేవి ఉన్నాయి, మనకు కొన్ని ఏమో గాలిలో మనకు మొక్కల మీద పనిచేసేట్టున్నాయి. ట్రైకోడర్మా విత్తన శుద్ధికి, వేరు శుద్ధికి, దుంపకుళ్ళు, కాండంకుళ్ళు వీటన్నిటికీ అమోఘంగా పనిచేస్తుంది. అలాగే మెటారైజం కూడా భూమిలోకి వెళ్ళిపోతే దాంట్లో ఉన్న సూక్ష్మజీవులు, చిన్న నెమటోడ్స్, నులి పురుగులు, వాటిని కంటికి కనిపిన వాటిని కూడా ఇది సమర్థవంతంగా చంపేస్తుంది. అలాగే నేలలో ఇంత పెద్ద లద్దె పురుగులు ఉంటాయి, వాటిని కూడా చంపేస్తుంది. చర్మం ద్వారా లోపల దొచ్చుకుపోయి వాటిని చంపేస్తుంది. అలాగే మళ్ళీ మొక్కలపైన చీడపీడలు వచ్చినప్పుడు శనగపచ్చ పురుగు, గులాబీ రంగు పురుగు, రబ్బర్ పురుగు, గొంగలి పురుగు, ఇలాంటి పెద్ద పెద్ద పురుగులు వచ్చినప్పుడు వాటిని చంపేటి ఒకటి మెటారైజం ఏమో కాయదొలుసు పురుగు, కాండం దొలుసు పురుగు, తర్వాత ఇంత పెద్ద కొమ్ము పురుగులను కూడా కొబ్బరిలో వాటిలో చంపేస్తూ ఉంటారు. ఇక బవేరియా చిన్న చిన్న లార్వాలు, చిన్న పురుగులు, రబ్బర్ పురుగులు, శనగపచ్చ పురుగు లాంటి అది కూడా దాన్ని నాశనం చేస్తుంది. రసాయనిక నిర్మాణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఏర్పడిన నైట్రోజన్ కారణంగా మానవాళికి ప్రయోజనం చేకూర్చే సూక్ష్మజీవులు అంతరించిపోతున్నాయి. భూగర్భ జలాల్లో చేరుతున్న రసాయనాలు మనుషులకి, జంతువులకి తీవ్రంగా హాని కలిగిస్తున్నాయి. ఇంతటి హాని కలిగిస్తున్న రసాయనిక ఎరువుల్ని వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి దిగుమతి చేసుకుని మన దేశంలో వినియోగిస్తున్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి అనుకూలమైన, కాలుష్య రహితమైన బయో ఫెర్టిలైజర్స్ వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు ఈ అభ్యుదయ రైతు. బ్యాక్టీరియా, ఫంగస్, ఆల్గే జాతులకు చెందిన అతి సూక్ష్మ క్రిములు భూమిలోని నత్రజని అభివృద్ధికి, ఫాస్ఫేట్ సక్రమ వినియోగానికి, పంటల అభివృద్ధికి, తెగుళ్ల నియంత్రణకు తోడ్పడుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. ఈ అతి సూక్ష్మ క్రిములను పరిశ్రమల్లో అభివృద్ధిపరిచి బయో ఫెర్టిలైజర్స్గా వినియోగించడం నూతన పరిణామం. జీవామృతంలో కలిపినప్పుడు అందులో ఉన్న సూక్ష్మజీవులు పెండలో, మూత్రంలో ఉన్నాయి కాకుండా ఇవి వేగవంతంగా వృద్ధి పొంది 200 లీటర్లు అయిపోయి భూమిలోకి పంపితే భూమి తొందర శుద్ధి అవుతుంది. వర్మి వాష్, వర్మీ కాంపోస్ట్, అందులో ఈ సూక్ష్మజీవులను కలిపేస్తే తొందరగా వర్మీ కాంపోస్ట్లో పెరుగుతుంది, చల్లితే భూమిలోకి వెళ్ళిపోదు. వర్మి వాష్లో కలిపినట్టయితే పిచికారి కొడితే 28 రకాల మైక్రోన్యూట్రియంట్స్ లభించేది ఒక్క వర్మి వాష్.
సూడోమోనాస్, రైజోబియం కల్చర్, అజోస్పీరియం, అజటోబాక్టర్, పాస్పోబాక్టీరియా అనే వివిధ రకాల అతి సూక్ష్మ క్రిముల ఆధారంగా వేరువేరు పంటలకు అవసరమైన సూక్ష్మజీవ బయోబాక్టీరియా పెస్టిసైడ్, బాక్టీరియా బయో సూక్ష్మజీవుల ఎరువులను తయారు చేస్తున్నారు. జీవన ఎరువుల్ని ఎన్నో ప్రముఖ కంపెనీలు తయారు చేస్తున్నాయి. అయితే వాటి ధర ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది రైతులు ఉపయోగించుకోలేకపోతున్నారు. కానీ పైసా ఖర్చు లేకుండా జీవన ఎరువుల తయారీ గురించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు అశోక్ కుమార్. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.